వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎంతమంది ఓజీ సినిమా చూసి వీడియోకి వచ్చారో కమెంట్ చేయండి. చూస్తే మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కమెంట్ చేయండి. మేమైతే 10:30 షోకి మేము 9:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాం అనమాట. ఫుల్లీ ఎగ్జైటెడ్, చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళలేదు. నిజంగానే చెప్తున్నా, హోప్స్ పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా సాడ్ ఫీల్ అవుతామేమో అని చెప్పి హోప్స్ పెట్టుకొని వెళ్ళలేదు. బట్ ఆఫ్టర్ గోయింగ్ టు మూవీ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ, ఎవ్రీ సీన్ వాజ్ ఎగ్జైటెడ్. ఎంత బాగున్నాడంటే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్లో కత్తులతో పవన్ కళ్యాణ్ అని పడుతుంది అనమాట. బాబా నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంట్రో పవన్ కళ్యాణ్ని ఎలా ఇంట్రడక్ట్ చేస్తాడంటే చిన్న చిన్న పీసెస్ కింద ఐస్, హ్యాండ్స్, లెగ్స్, షూస్, ఎంత బాగుందంటే. నెక్స్ట్ మ్యూజిక్ మాత్రం అబ్బా ఏం తాగి రాసావరా అన్నట్టుందనమాట. అంత బాగుంది బీజిఎం అయితే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క దానికి సింక్ అయిందనమాట. ఆ ఫైట్కి, ఆ బీజిఎంకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వాయిలెన్స్ కంప్లీట్ మూవీ మొత్తం కసక్ అనుకునే మూవీయే. సో ప్రశాంతంగా ఏముండదు, అమ్మ చంపుకోవడమే ఉంటుంది. అండ్ బై ద వే కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్. మేము మూవీకి వెళ్ళగానే ఫస్ట్ పెద్ద గొడవ అయిందనమాట. మూవీ కూడా స్టార్ట్ చేయలేదు. ఆ గొడవ ఏంటంటే, సో కొంతమందిని కిడ్స్ తీసుకొని వచ్చారనమాట. సో ఆల్మోస్ట్ మా పాప మీద కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 9-10 ఆ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చారు కొంతమంది. సో దానివల్ల మూవీని ఆపేస్తామని చెప్పి పెద్ద గొడవ చేశారు. చాలాసేపు గొడవ చేశారు. ఫైనల్గా ఏం జరిగిందో కానీ షో అయితే స్టార్ట్ చేశారు. సో షో అయితే స్టార్ట్ చేసేసి అయితే వేశారు. మా కాంప్లిమెంటరీగా ఏమి ఇచ్చారంటే బటర్ పాప్కార్న్ అండ్ దిస్ పెరి పీనట్స్, పెరి పీనట్స్ అండ్ కూల్ డ్రింక్, పెద్ద పాప్కార్న్, పెద్ద వాటర్ బాటిల్, ఇవన్నీ కాంప్లిమెంటరీ ఇచ్చారు. కాంప్లిమెంటరీ పక్కన పెడితే మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే అసలు నేను చెప్పలేను, అంతా బాగుంది. ఆ డ్రెస్ కాంబినేషన్స్ కానీ, ఆ డ్రెస్లో ఆయన స్టైల్ కానీ నెక్స్ట్ లెవెల్. ఎంత యంగ్గా అనిపిస్తాడో ఆ మూవీలో అయితే. నెక్స్ట్ ఆ జాకెట్ డ్రెస్ మీద 2 షర్ట్స్ లాని జాకెట్ వేసుకోవడం కానీ, ఆ ఫైట్ చేసే విధానం కానీ టూ మచ్ స్టైలిష్గా ఉంటాడు. నెక్స్ట్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే, కంప్లీట్ వాయిలెన్స్ చూడలేను అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళకండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా ఇదే ఉంటుంది మూవీ మొత్తం. సో స్టోరీ తక్కువ ఉంటుంది, బట్ ఈ స్టైల్, ఈ వే ఆఫ్ షోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ. మేమైతే ఇలా ఎగరేసామన్నమాట థియేటర్లో. పేపర్స్, టిష్యూలు, పాప్కార్న్లు అన్నీ ఎగరేసామన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ప్రతి ఒక్క సీన్కి అందరు ఇట్లా లైక్ ఎగ్జైటెడ్ టు సీ వాట్ హ్యాపెన్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇలా లెగిసిపోయి చూడడం, ఇంటర్వెల్, బిఫోర్ సీన్, ఆఫ్టర్ సీన్ అండ్ ద ఎండ్ కార్డు పట్టాక కూడా. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. ఆ ఎండ్ బిట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది కూడా ఎంటైర్ మూవీ అయితే సూపర్. మా పాపని అయితే నేను తీసుకెళ్ళలేదు. సో సూపర్ అనిపించింది. ఫ్యాన్స్ అయితే కమాన్ గెట్ రెడీ, సెలబ్రేషన్స్. దట్స్ ఇట్ గైస్, బాయ్.